ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఈ హెచ్కేఎల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. చాలా విషయాలు దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ వాటన్నిటిని షేర్ చేసేయడానికి సమయం లేదు కానీ ప్రత్యేకంగా 24వ అధ్యాయం చదివినప్పుడు కొన్ని తలంపులు దేవుడు నాకు అనుగ్రహించాడంటే నిజంగా నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. సో ఆ విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా వాటిని ధ్యానించి మీరు కూడా వాటిని ఆలోచిస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను మీకు. ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథం 24 అధ్యాయం 15వ వచనం నుంచి మీకు నేను చదివి వినిపిస్తాను. ఇది యెహెజ్కేలు గ్రంథం 24 అధ్యాయం 15వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తున్నానండి. జాగ్రత్తగా వినండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. మృతులకై విలాపం చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుపుము. నీ శిరోభూషణం ధరించుకొని పాదరక్షలు తొడుక్కొని వలన నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు దేవుడు ఇలా చేశాడు అన్న విషయాన్ని నేను గమనించినప్పుడు కొన్ని విషయాలు నేను అర్థం చేసుకున్నాను. అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా దేవుడు సావరీన్ గాడ్, సార్వభౌమ దేవుడు. దేవుడు ఏది చేసినా దాంట్లో న్యాయం ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికి నేను ఆ, ముందు చెప్పకమే ముందు మన విషయాలను గమనించాలండి. మన క్రైస్తవులైన మనం ఈ లోకంలో ఉన్నది చాలా తాత్కాలికమైన జీవితం. మన జీవితం, మన నిరీక్షణ నిత్య జీవం, చక్కటి పరలోకము, ఆనందం, సంతోషంతో కూడి ఉన్న పరలోకంలో మనం ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాం. ఆ విషయాన్ని గమనించినప్పుడు అసలు ఈ లోక విషయాలు అసలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇటువంటి చనిపోవడం అనేది అసలు మనకి ఏమి, క్రైస్తవులుగా నిరీక్షణ గల వారంగా మనం వాటి గురించి బాధపడకూడదు. అయినప్పటికీ ఇక్కడ దేవుడు ఈ ఒక్క వాక్యానికి దేవుడే సమాధానం ఇస్తున్నాడు. దేవుడు పాత నిబంధన గ్రంథంలో హోషేయ ద్వారా కానీ లేదా కొంతమంది ప్రవక్తల ద్వారా వాళ్ళు సాదృశ్య రూపంగా వాళ్ళ చేత కొన్ని పనులు చేయమని చెప్పి ఆ విధంగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ యొక్క వచనాలకి అర్థం ఏంటంటే దేవుడే చెప్తాడు. ప్రత్యేకంగా మనం ఎవరో వేరే వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం లేదు. 21వ వచనంలో ఇశ్రాయేలుకు నీవు ఇలాగ ప్రకటింపము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేనగా, మీకు అతి శ్రేష్టముగా మీ కన్నులకు ముచ్చటగాను మీ మనసునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమారులు కుమార్తెలు అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. సో ఈ యొక్క వాక్యానికి అర్థం ఏంటంటే యెహెజ్కేలుకి ఇంపైనది అంటే యెహెజ్కేలు ప్రేమించిన భార్య చనిపోవడం, దాన్ని యెరూషలేముతో కంపేర్ చేస్తున్నాడు. అంటే ఇజ్రాయెల్కి, యూదులకి ఈ మరి కన్నులకి ఇంపైనది అంటే వాళ్ళు ప్రేమిస్తున్నది యెరూషలేము నాశనం అవ్వబోతుంది, టోటల్ గా డిమాలిష్ అవ్వబోతుంది అన్న విషయాన్ని దేవుడు చెప్తూ ఆ విధంగా యెహెజ్కేలు భార్యను తీసుకోవడం మనం చూస్తాం. ఇక్కడ నాకు బాధ కలిగిన విషయం అంటే ఎందుకు దేవుడు అలా చేశాడు. యెహెజ్కేలు భార్య ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఆ విధంగా చనిపోయినప్పుడు అక్కడ ప్రజలు ఏమనుకుని ఉంటారు అన్న విషయాన్ని గురించి కొన్ని తలంపులు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, జనరల్ గా మన భారతీయులంగా మనం కర్మ సిద్ధాంతం ఫాలో అవుతుంటాం. ఈవెన్ క్రైస్తవులు కూడా చాలా మంది అంటే బిబ్లికల్ కర్మ అన్నట్టు మనకి నమ్మకూడదు కానీ ఆ విధంగా చాలా మంది నమ్ముతూ ఉంటారు. సో ఈ సిచ్యువేషన్ లో మీరు గనక అక్కడ ఉన్నారనుకోండి, లేదంటే యెహెజ్కేలు కొంతమందితో ఈ యొక్క ప్రవచనాన్ని చెప్పడం చూస్తాం. అందరితో చెప్పలేదండి, అందరితో చెప్పాడు కదా, కొంతమందితో చెప్పుంటాడు. ఆ టైంలో చాలా మంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే యెహెజ్కేలు భార్య చనిపోగానే, మనకు తెలుసు కదండి, చాలా మంది రూమర్స్ లేనిపోని కూడా చెప్తూ ఉంటారు కదా. యెహెజ్కేలు భార్య చనిపోయిందంటే యెహెజ్కేలు తప్పు చేశాడు కాబట్టి యెహెజ్కేలు భార్య చనిపోయింది, లేదంటే యెహెజ్కేలు అబద్ధ ప్రవచనాలు చెప్తున్నాడు. ఉం? ఇటువంటివన్నీ లేనిపోని మాటలు అని ఉండొచ్చండి. చాలా ఖచ్చితంగా అని ఉంటారు, ఎందుకంటే లోకం అటువంటిది. ఎందుకంటే మనకు తెలుసు చాలా ఉదాహరణలు. ఆ టైంలో నిజమైన ప్రవక్తల్ని ఎంత బాధ పెట్టారో, ఇర్మియా దగ్గర నుంచి యెహెజ్కేలు దగ్గర నుంచి వాళ్ళు కొట్టడం, తర్వాత వాళ్ళని బాధ పెట్టడం, అవన్నీ మనకు తెలుసు. సో యెహెజ్కేలు ఇక్కడ భార్య చనిపోయినప్పుడు అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు అంటాడు కదండి. ఇది యూదుల సాంప్రదాయం ప్రకారం
వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారండి. ఎవరైనా చనిపోతే అంగలార్చడం, ఏడవడం, కన్నీరు విడవడం, ఆ తర్వాత బూడిద చల్లుకోవడం, ఏడవడం, ఉమ్, అవన్నీ వాళ్ళు చేస్తుంటారు. అవన్నీ చెయ్యొద్దని హెచ్కేల్కి చెప్తాడు దేవుడు. హెచ్కేల్ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. ఎంత గొప్ప సంగతి అండి నిజంగా. ఆ, నిజంగా హెచ్కేల్ నేను ఈ విషయంలో మనందరూ ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ప్రశ్నించలేదండి, ప్రభా ఎందుకు ఇలా చేస్తున్నావు, ఉం? నా భార్య ఎందుకు, నో క్వశ్చన్, అక్కడ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అంతే, దేవుడు చెప్పాడు అంటే తెలుసు దేవుడు అంటే ఏంటి, దేవుని యొక్క భయం ఉంది. ఇక్కడ దేవుని ఏం చెప్తే అది చేశాడు అంతే. ఇక్కడ నెగోషియేషన్స్ చేయడం కానీ అటువంటివి ఏమీ చేయలేదు దేవుడు. ప్రభు ఎందుకు అలాగే ఎందుకు చేస్తున్నావు అని అనలేదు. భార్య చనిపోద్దా, చనిపోద్ది, ఏడద్దా, ఏడలేదు. చూసారా, గొప్ప సంగతి. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఆ విధంగా దేవుడు హెచ్కేలి భార్య తీసుకున్నాడంటే, మనం ఈ లోకరీత్యా మనం ఆలోచిస్తే, మనం ఇందాక చెప్పాను కదండి, మనం పరలోకంలో మన యొక్క నిత్య జీవం, మనం జనరల్గా ఎవరినైనా మనం పరలోకానికి దేవుడు తీసుకెళ్లి చూపిస్తే, ప్రభా ఇప్పుడే నేను పరలోకానికి వచ్చేస్తాను, ఈ లోకంలో నేను ఉండను అంటా ఉంటా. ఒక భక్తుడు చెప్పాడు. కాబట్టి ఈ లోకం అన్నది చాలా అశాశ్వత అండి. ఈ లోకంలో నిజంగా మన దేవుని దగ్గరికి వెళ్ళిపోతే చాలా మంచిదే. కాకపోతే మనం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న వాటి బట్టి మన కుటుంబం అని, ఫ్యామిలీ అని మనం అలా విడిచిపెట్టడానికి మనం ఇష్టపడం. ఓకే, ఏది ఏమైనా అఫ్ కోర్స్ తప్పేమీ లేదండి. ఆ విధంగా మనం ఆలోచించడం, మన కుటుంబం గురించి ఆలోచించడం తప్పేమీ కాదు. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎలాగైతే ఇక్కడ హేచ్కేలు భార్య చనిపోయింది, అది దేవుడు చేసింది, దేవుడు చేసిన కార్యం అండి అది. చూసారా, కానీ మనం లోకంలో మనం ఏం చేస్తామంటే, మనం మన సొంత ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటాం. ఎవరైనా భార్య చనిపోయింది అనుకోండి, భర్త చనిపోయారు అనుకోండి, పిల్లలు చనిపోయారు అనుకోండి, వీళ్ళు ఏదో పాపాలు చేశారు కాబట్టి వాళ్ళు వెంటనే చనిపోయారు అని తీర్పులు తీర్చేస్తుంటాం మనం. ఉం? అసలు విషయం కాకుండా ఇటువంటి విషయాల మీద మనం చాలా ఆసక్తి ఉంటుంది. మనం అన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ అదే హెచ్కేఎల్ గ్రంథం మన 3వ అధ్యాయం చూసినట్టయితే, మనం అంతకుముందు మనం చదువుకున్నాం. 3వ అధ్యాయం ఒకసారి నేను చదివి వినిపిస్తానండి. చాలా ఇంపార్టెంట్ అయిన వాక్యాలండి ఇక్కడ. 3వ అధ్యాయం 18వ వచనం తర్వాత ఉంటుంది. ఒక్కసారి వినండి ఇది. ఓకే. అవశ్యముగా నీ మరణం అవుదని నేను దుర్మార్గం గురించి ఆజ్ఞకి నీవు అతనికి హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలని వానికి హెచ్చరిక చేయి ఉండినడలా, ఆ దుర్మార్గుడు తాను దోషముని బట్టి మరణం అవును గాని అతని రక్తమనుకొని నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. చూసారా, ఎవరికైనా తప్పు చేస్తున్నప్పుడు మనం వాళ్ళు తప్పు చేస్తున్నావు, బైబిల్ ప్రకారం పాపం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని అతనికి చెప్పకపోతేనంట, మనం అతని ప్రాణానికి ఉత్తరవాది. దుర్మార్గుడే కాదండి, మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్మార్గతను అనుసరించి నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకం రాకుండా అతడు తాను దోషం మరణమగును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. కాబట్టి నీతిమంతుడైనా దుర్మార్గుడైనా మనం దేవుని వాక్యం ద్వారా అతన్ని హెచ్చరించాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా వాళ్ళు హెచ్చరించకుండా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ చెడ్డోళ్ళండి, వాళ్ళ పాపులండి, అందుకే అలా జరిగిందండి, ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఇంకా చాలా తప్పండి. అది మనలో కామన్ గా ఉన్న తప్పు ఏంటంటే, ఎవరికైనా ఏదో నష్టం జరిగితే వాళ్ళు ఏదో తప్పు చేస్తారు, ఉం? కాబట్టి వాళ్ళు అలాగే జరిగింది. మనం ఏదో మంచోళ్ళలాగా, ఏదైనా మనం ఎక్కువ కాలం బతికామనుకోండి, అబ్బా నేను మంచిగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ఎక్కువ ఆయుష్ ఇచ్చాడు, తర్వాత త్వరగా చనిపోతే వాళ్ళు ఏదో తప్పు చేసి చనిపోయినట్టు. అదేమీ లేదండి, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. అది దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో, కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మొన్న చార్లీ చనిపోయాడు కదండి. మరి చార్లీ మరి 32 ఇయర్స్ చార్లీ ఎందుకు చనిపోయాడు, దానికి కారణాలు ఏంటి మనకు తెలియదు. కొన్ని విషయాలు మరి దేవుడు మనకి మనకి బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మనం చేయాల్సింది మనం చేయాలి. సో చాలా మంది బైబిల్ మిస్ఇంటర్ప్రిట్ చేసి తీర్పు తీర్చడం ఎందుకు అంటారండి. తీర్పు తీర్చడం కదండి, ఒకడు వ్యక్తి అది పాపం చేస్తున్నప్పుడు లేదా తప్పు చేస్తున్నప్పుడు అతనికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంది. సో దానికి మన బైబిల్ వాక్యంలో మీకు తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది, చూడండి ఒకసారి. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దేవాసం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. చాలా మంది మనం ఏం చేస్తామంటే, చెప్పినా వినండి అంటాం, కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పినా వినడం అన్నది మన ఎక్స్క్యూజ్.
చెప్పాల్సిన బాధ్యత ఉంది. దేనికి మన దేవునికి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసినా సరే మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఇంకోళ్ళ మాట క్రిటిసిజం కూడా మనం తీసుకొని అది మనం నిజంగా ఆ విధంగా చేస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. చూడండి చాలామంది తీర్పు తీర్చుకోవడం ఉంది కదా మత్తయి సువార్త 7 అధ్యాయంలో కాబట్టి తీర్పు. కాబట్టి చాలామంది ఫస్ట్ అర్థం చేసుకుందంటే తీర్పు తెచ్చడం అంటే ఏంటి? ఖండించడం అంటే ఏంటి? తప్పుదిద్దడం అంటే ఏంటి? హ్మ్. అవన్నీ మనకు తెలియాలండి. అంతేగాని తీర్పు తీర్చొద్దు అనేస్తుంటారు చాలామంది. మనం అది తీర్పు తీర్చడం కాదండి. ఇది మన యొక్క ఆజ్ఞ. దేవుడు మనకు చేయమని చెప్పాడు. ఇదే తిమోతి పత్రిక మీకు 4 అధ్యాయంలో చూసినట్లయితే మీరు ఎక్కడ చెప్పాడండి బైబిల్‌లో ఎక్కడుంది అనొచ్చు. ఇక్కడ మీకు తిమోతి రాసిన పత్రిక 4 అధ్యాయంలో ఆహ్, ఎన్నో వచనం ఉంటదో మీకు చూపిస్తానండి. ఇక్కడే ఆహ్, ఉంటుంది 4 అధ్యాయం. సారీ 4 అధ్యాయం ఇంకా రాలేదు. ఒక్క నిమిషం. ఇక్కడ ఉంది. సారీ ఇక్కడే ఉందండి. 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. చూడండి మనం ప్రేమతో, దీర్ఘశాంతంతో మనం ఒకరిని ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇది విశ్వాసగా మన యొక్క బాధ్యత అండి. మనం ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ మనం కూడా ఎవరైనా ఖండిస్తే మనం కూడా రిసీవ్ చేసుకోవాలి. ప్రేమతో మనం కూడా రిసీవ్ చేసుకోవాలి. ప్రార్థన చేయాలి. ప్రభువా ఇలాగా వీళ్ళు ఇలా అంటున్నారు. అది నాలో తప్పుందా లేదా అన్నది మనం పరిశీలించే బాధ్యత ఉంది. కాబట్టి ఎవరినైనా ఏదైనా జరిగితే వెంటనే మనం తిరిగి తెచ్చేయడం కూడదు. వాళ్ళు చెడ్డోళ్ళు అనుకోవడం. మనకేమైనా జరిగితే మనం మంచోళ్ళం అన్నట్టు అలా ఉండకూడదండి. మనకేమైనా నష్టం జరిగినా, కష్టం వచ్చినా సరే ఫస్ట్ మొట్టమొదటి మనలో ఏమైనా తప్పుందా అదొకటి మనం పరిశీలించుకోవాలి. ప్రభువా లేదంటే ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నాకేమైనా నేర్పించడానికి నన్ను శిక్షిస్తున్నావా? శిక్షిస్తుంటే నాకు తగిన శక్తిని దయచేయండి అని ప్రార్థన చేయాలి. లేదు ప్రభువా లేదంటే సాతాను ఏమైనా శోధనలు పడుతున్నాడు. దేవుడు ఎలా చేస్తున్నాడంటే ఆ సాతాను శోధన అధిగమించడానికి తగిన శక్తిని ఇమ్మని దేవుడిని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని తీర్పు తీర్చడాలు హ్మ్. వాళ్ళు అలా చేశారు కాబట్టి అలా అలా జరిగింది. ఇటువంటివన్నీ మనం అనకుండా మన దేవునిలో మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని సరిదిద్దుకుందాం. తర్వాత మనకి బాగా తెలిసిన వాళ్ళు మన మెంటర్స్‌ని గాని లేదంటే మనకి బాగా తెలిసిన విశ్వాసులు గాని, పెద్దవారిని గాని కొంతమందిని మనం అడగొచ్చండి. నాలో ఏమైనా తప్పులుంటే చెప్పండి. ఇంకా ఏమైనా కరెక్ట్ చేసుకోవాలా? ఎందుకంటే మనలో మనం ఎప్పుడు మనకు తప్పులు కనిపించి మనం ఎప్పుడు మనమే కరెక్ట్‌గా అనుకుంటాం కదా! సో, ఈ విషయాలు పాటించినప్పుడు మనం నిజంగా దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత లోక విషయాల గురించి మనం ఎక్కువగా వాటి మీద ధ్యాస పెట్టకుండా దేవుడు చెప్పమన్నది చేయడం, దేవుడు చేయమన్న పని చేయడం. హ్మ్. చూడండి యెహెజ్కేలు ఎంతగా దేవునికి లోబడి ఇంకో ప్రశ్న అడగకుండా దేవుడు చెప్పినట్టు చేశాడు. సో, నాకు ఈ విధంగా చదివినప్పుడు చాలా కష్టం అనిపించింది కానీ, చాలా మంచి విషయాలు కూడా దేవుడి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో, మనందరం ప్రార్థన చేసి మన దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యంలో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని అన్వయించుకొని మన జీవితాల్లో పాటించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన అందరినీ దీవించును గాక. థాంక్ యూ. గాడ్ బ్లెస్.